ఉక్కు కర్మాగారాన్ని సెయిల్లో విలీనం చేయండి. నిర్వాసితులతో నిర్వాసిత గ్రామాల్లో పాదయాత్ర. ముఖ్య అతిథులుగా పాల్గొన్న రాష్ట్ర కార్యదర్శి బోండా జగన్నాథం. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ను సెయిల్లో విలీనం చేయాలని కోరుతూ 87వ వార్డ్ వడ్లపూడి హాస్పిటల్ నుండి నిర్వాసిత కాలనీలో ఉక్కు ఉద్యోగులు, కాంట్రాక్ట్ కార్మికులతో పాదయాత్ర చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టీడీపీ రాష్ట్ర కార్యదర్శి 87వ వార్డ్ కార్పొరేటర్ బోండా జగన్నాథం పాల్గొని ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, స్టీల్ ప్లాంట్ నిర్మాణం కోసం వేల ఎకరాల భూముల త్యాగం చేసి నేడు ప్లాంట్ ప్రైవేటు పరం చేయడానికి అటు ఉద్యోగులు, ఇటు కాంట్రాక్ట్ కార్మికులకు జీతాలు సరిగా ఇవ్వకుండా ఇబ్బందులు గురి చేస్తున్నారని, ప్లాంట్ను తక్షణమే సెయిల్లో విలీనం చేసి నిర్వాసితులకు న్యాయం జరిగే విధంగా చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు ఆదినారాయణ, అయోధ్యరాం, వార్డు అధ్యక్షులు రాజన్ రాజు, అభివృద్ధి కమిటీ చైర్మన్ విజయ రామరాజు, కడుట్ల శ్రీను, చక్రవర్తి, శ్రీధర్, కూటమి నాయకులు, గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. విశాఖ ఉక్కు ఆంధ్రులకు ఏదైతే మరి ఇప్పటికే పెద్దలందరూ చెప్పడం జరుగుతుంది, ఇంకా 8,000 మంది ఇంకో ఉద్యోగాలు రావాలని అనేక ఉద్యమాలు చేశాం. ఏదైతే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వ్యతిరేకంగా మరి గత ప్రభుత్వంలో ఏం జరిగిందని దాని మరి గత ప్రభుత్వం వెళ్ళేటప్పుడు మరి మేము అందరూ కూడా చెప్పాం, ఈసారి ప్లాన్ కాపాడే బాధ్యత మేము తీసుకుంటామని చెప్పాం. అలాగే గౌరవ శాసనసభ్యులు, రాష్ట్ర పార్టీ అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు గారు కూడా మరి ఆ రోజు ప్రాణహాని ఉన్నా సరే అమలు చేశారు. మరి ఈ రోజు చూస్తుంటే మరి గెలిచిన వెంటనే కూడా టెంట్లోకి వచ్చి చెప్పడం జరిగింది. దానిలో భాగంగానే భర్త గారు కానీ ఈయన గారు చాలా ఫాలో చేస్తున్నారు. అలాగే చంద్రబాబు కూడా చెప్పడం జరుగుతుంది. దానిలో భాగంగానే వేల కోట్లు అప్పించడం జరుగుతుంది. అలాగే ఈ మధ్యకాలం నిన్న మొన్న చూసాం 17,000 కోట్ల రూపాయలు ఏదో మళ్ళీ ప్లాంట్ కి మంజూరు చేయడం జరిగింది. ఏదేమనుకున్నా మరి కేంద్రంలో మోడీ గారు ఉన్నారు కాబట్టి ఇప్పుడు ఆల్రెడీ రేపు 8వ తారీఖున వస్తున్నారు. ఏదైనా సరే గుడ్ న్యూస్ అనేది ఆలకిస్తామని చెప్పి అనుకుంటున్నాం. ఎందుకంటే మరి అవకాశం ఉన్నంత వరకు అది పవన్ కళ్యాణ్ గారు మాట ఇచ్చారు, చంద్రబాబు మాట ఇచ్చారు కాబట్టి. ఎందుకంటే ఈవేళ ప్రభుత్వం ఎన్నో ఫ్యాక్టరీలు తేడానికి ప్రయత్నం చేస్తుంది. ఉన్న ఫ్యాక్టరీని పాటు చేసుకోవడం అంత అవసరం కూడా కాదు కాబట్టి ఈ రోజు బాధాకర విషయం ఏంటంటే 4 నెలల బట్టి జీతాలు లేకుండా అటు ఎంప్లాయీస్ కానీ అన్ఎంప్లాయీస్ ఏదైతే కార్మికులు కానీ మరి ఎవరైనా దృష్టిలో ఉన్నాం కాబట్టి ఇది చాలా బాధాకర విషయం. తక్షణమే గవర్నమెంట్ స్పందించి మరి అలాగే రేపు మోడీ గారు వస్తున్నారు కాబట్టి మరి ముఖ్యమంత్రి గారి దృష్టి కూడా ఇవాళ పల్లా శ్రీనివాసరావు తీసుకెళ్లారు నిన్న. మళ్ళీ ఇదే విషయం మీద రేపు మోడీ గారితో కూడా ఏదైనా ఒక మంచి ప్రయత్నం వస్తే మేము కూడా ఈ ప్రాంత ప్రజలందరూ కూడా ఒక మంచి వాతావరణాన్ని అలాగే మంచి భవిష్యత్తును కూడా ఇవాళ మాకు కూడా ఉంటది కాబట్టి ఇవాళ ప్లాంట్ అనేది ఎన్నో ఫ్యాక్టరీలు తేడానికి ప్రయత్నంలో భాగంగానే ఇవాళ ఉన్న ఫ్యాక్టరీని కాపాడుకునే ప్రయత్నం ఎక్కువ చేస్తారు. అటు పవన్ కళ్యాణ్ గారు ఇది కానీ మరి ఏదేమనుకున్నా రేపు 8వ తారీఖున ఒక మంచి ఆలోచనతో మంచి ముందుకు సాగాలని చెప్పి కోరుకుంటూ నాకు చక్కటి అవకాశం భావిస్తుంది. నేను అందరూ కూడా ధన్యవాదాలు తెలియపరుచుకుంటూ సెలవు తీసుకుంటాను. విశాఖ ఉక్కు ఆంధ్రులకు అనే నినాదంతో గతంలో అనేక ఉద్యమాలు చేసి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ సాధించుకోవడం జరిగింది. 40 ఏళ్ల పైసలకి నుంచి ఈ రోజు వరకు అనేక కష్టాలతో నిర్వాసితులు ఇచ్చిన 26,000 ఎకరాల పైచిలిక భూములతో ఎన్నో ఇబ్బందులు పడుతూ ఈ రోజు వరకు ఎన్నో కష్టాలు పడుతూ ఈ ప్లాంట్ని కాపాడవలసిన బాధ్యత వచ్చినప్పటికీ ఇప్పుడు నరేంద్ర మోడీ గారు గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఆయన 2021 జనవరి 27లో ప్రైవేట్ పరం చేస్తామని అనౌన్స్మెంట్ చేసినప్పటి నుండి ఈ రోజు వరకు అనేక ఉద్యోగాలు చేస్తూ పోరాట కమిటీ ఆధారంలో అన్ని యూనియన్లు కలిసి ఈ రోజు ఈ ప్లాంట్ ను సేవ్ చేయాలనే ఉద్దేశంతో ఇప్పటి వరకు అనేక కార్యక్రమాలు చేపట్టినప్పటికీ కూడా కనీసం ఆయనకి మోడీ గారికి స్పందన లేదు. ఆ స్పందన లేదు. కార్మికులు ఇబ్బంది పెట్టాలన్న ఒక ముఖ్య ఉద్దేశంతో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ను ప్రైవేట్ పరం చేయాలని చేసి ఆయన ఒక ఉద్దేశంతో ఉన్నప్పటికీ ఈ యొక్క సౌత్ ఇండియాలో భారతదేశంలో అతి ముఖ్యమైన విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అని ఆయన అందరికీ తెలిసిన విషయమే. ఈ ఇంటర్నేషనల్ ప్లాంట్ ఎందుకంటే ఇది సీషోర్ లో ఉన్నటువంటి ప్లాంట్ ఈ రోజు వరకు ఎక్కడ కూడా లేదు. అలాంటి ప్లాంట్ ని ఈ రోజు ప్రైవేటీకరణ చేయాలని చెప్పేసి ఆయన ఆలోచన చాలా విడ్డూరంగా ఉంది కాబట్టిగా ఇప్పటికైనా ఆయన ఈ యొక్క అనేక ఉద్యమాలు చేస్తూ ఈ ప్లాంట్ ని కాపాడాలని నిర్వాసితులు కానీ కార్మికులు కానీ ఈ రోజు ఎంప్లాయీస్ కానీ ఎన్నో ఇబ్బందులు పడుతూ ఈ ప్లాంట్ సేవ్ చేయాలని చెప్పేసి ధర్నాలు చేసినప్పటికి కూడా కనీసం మనసు కలగట్లేదు. ఇప్పటికైనా సరే ఈ రోజు ఆయన రేపు 8వ తారీఖున ఇక్కడికి వస్తున్నాడు కాబట్టిగా ఈ యొక్క విశాఖపట్నం వాసులు కానీ ఆంధ్ర వాసుల దగ్గర ఆయన ఆలోచన చేసి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ని ప్రైవేటీకరణ ఆపాలని చెప్పి ఆయన ఉద్దేశిస్తూ ఈ అన్ని నిర్వాసితుల కాలనీలో కూడా ఈ రోజు ఈ కార్యక్రమం చేపట్టి పోరాట కమిటీ ఆధ్వర్యంలో అన్ని యూనియన్లు, కాంట్రాక్ట్ లేబర్, ప్రజా సంఘాలు కూడా ఉద్యమిస్తాయి. రాబోయే రోజుల్లో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఉద్యమం చేపడతారని చెప్పి మంచి మనసుతో ఆయన విశాఖపట్నం వస్తున్నాడు కాబట్టిగా ఈ రోజు ఆయన వచ్చి 8వ తారీఖుని విశాఖపట్నం ప్రైవేటీకరణ ఆపామని చెప్పేసి ఆయన చెప్పాలని చెప్పి ఆయనకు మరొకసారి విశాఖపట్నం వాసులు కానీ విశాఖపట్నం కార్మిక సంఘాలు కానీ పోరాట కమిటీ ఆధ్వర్యంలో ఆయనకి కోరుతూ ఉన్నాం. విశాఖ ఉక్కు అంటే
ప్రాణ త్యాగాలతోటి, ఉద్యమాలతోటి, రైతుల భూముల త్యాగాలతో వచ్చిన స్టీల్ ప్లాంట్ ని గత 40 సంవత్సరాలుగా కాపాడుకుంటూ వచ్చాము. కానీ మోడీ ప్రభుత్వం 2021 జనవరి 27వ తారీఖున మరి సుమారు 4 సంవత్సరాలు అవుతుంది జనవరి 27కే 100% అమ్మేయాలని చెప్పి కంకణం కట్టుకుంది. అప్పుడు దగ్గర నుంచి కూడా అప్పటి నుంచి ఇక్కడ ఉన్న విశాఖ ఉక్కు కార్మికులు కానివ్వండి, అలాగే ఉద్యోగ సంఘాలు కానివ్వండి, కార్మిక సంఘాలు కానీ, ప్రజా సంఘాలు కానీ, నిర్వాసితులందరూ కూడా పెద్ద ఎత్తున పోరాడుతున్నప్పటికీ స్టీల్ ప్లాంట్ ని అమ్మేస్తాను, అది మూసేస్తానని ప్రకటన చేస్తూ ఈ స్టీల్ ప్లాంట్ నాశనం చేయడానికి ప్రయత్నం చేస్తుంది కేంద్ర ప్రభుత్వం. గత 3 సంవత్సరాల నుంచి కూడా ఈ స్టీల్ ప్లాంట్ కి రా మెటీరియల్ ఇవ్వకుండా, వర్కింగ్ క్యాపిటల్ ఇవ్వకుండా, కార్మికుల జీతాలు చెల్లించకుండా నానా ఇబ్బందులు పెడుతూ చేస్తుంది. కానీ ఉద్యమాన్ని ఆగదిది స్టీల్ ప్లాంట్ కాపాడుకుంటాం. ఆ రోజు ప్రాణ త్యాగాలు చేసి తీసుకొచ్చారు. వాళ్ళ తాలూకా ఆత్మశాంతి చేకూరాలి అంటే వాళ్ళ త్యాగాల ఫలితాలే ఈ రోజు అనుభవిస్తున్నాం. కాబట్టి ఇంకా 8,000 మంది నిర్వాసితులు ఇంకా ఉద్యోగాలు ఎదురు చూస్తున్నారు 40 సంవత్సరాలు బట్టి. ఈ స్టీల్ ప్లాంట్ కి 20 మిలియన్ టన్నుల సరిపడగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది, ల్యాండ్ ఉంది. ఈ ల్యాండ్ ని కబ్జా చేయడానికి మరి కొంతమంది గద్దల్లాగా ప్రైవేట్ వ్యక్తులు కాసు కూర్చుంటే దానికి మోడీ ప్రభుత్వం ఒత్తాసు పలుకుతూ ఆదానికో, అంబానీకో, పోస్కోకో, జిందాల్కో అమ్మాలని చెప్పి ప్రయత్నం చేస్తుంది. ఆ కుట్రలన్నీ తిప్పికొడతాం. ఈ రోజు ఆ సందర్భంగా ఈ నెల 8వ తారీఖున ప్రధానమంత్రి గారు విశాఖపట్నం వస్తున్నారు. కాబట్టి ఈ 4 సంవత్సరాలు బట్టి చేసిన ఉద్యమాన్ని పులి స్టాప్ పెట్టాలని మేము వేడుకుంటున్నాం. లేదనుకుంటే ఉద్యమం ఇంకా ఉధృతం జరుగుతుంది. ఈ స్టీల్ ప్లాంట్ పూర్తి వైపు రావాలంటే సెయిల్లో మెర్చేయాలి, లేదా మైన్స్ కేటాయించాలి. ఈ రోజు కార్మికులు కానీ, ఉద్యోగులు కానీ ఎంతో కష్టపడి ఉత్పత్తి చేస్తున్నప్పుడు కూడా కనీసం 4 నెలలని జీతాలు ఇవ్వకుండా, కాంట్రాక్ట్ కార్మికులు పర్మనెంట్ కార్మికులు 4 నెలలు జీతాలు ఇవ్వలేదు, కాంట్రాక్ట్ కార్మికులు 4 నెలలు జీతాలు ఇవ్వట్లేదు, పిఎఫ్ కట్టట్లేదు, ట్రిప్ లోన్స్ రికవరీలు చేయట్లేదు, రిటైర్డ్ కార్మికులకి లీవ్ ఎన్కేస్మెంట్ మిగతా డబ్బులు కొన్ని చెల్లించకుండా కావాలని ఇబ్బంది పెడుతున్నారు. మానసికంగా ఇబ్బంది పెట్టి ఏదో రకంగా బయటికి పోవాలి, వీఆర్ఎస్ బయటకు పోవాలి, అది రిజైన్ చేసి వెళ్ళిపోవాలని చెప్పి దుర్మార్గం వ్యవహరిస్తుంది. అవన్నీ కూడా అన్ని కార్మిక సంఘాలు కలిపి తిప్పుకొడతాం. ఆ సందర్భంగా ఈ రోజు అన్ని నివాసిత కాలనీలు కూడా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ సెయిల్లో కలపాలని, అలాగే దీనికి పూర్తి ఉత్పత్తి చేయాలని, దీనికి సుమారు 20,000 కోట్లు దీనికి వర్కింగ్ క్యాపిటల్ ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ, నిర్వాసితులకు అందరికీ ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పి మరి డిమాండ్ చేస్తే ఈ రోజు అన్ని కాలనీల్లో కూడా మా అన్ని కార్మిక సంఘాల ఆధ్వర్యంలో పాదయాత్ర అనేది జరుగుతుంది. దీనికి జయప్రదం చేయడానికి కార్మికులందరూ వేలాది మంది పాల్గొన్నందుకు ధన్యవాదాలు తెలుపుతున్నాం. విశాఖ ఉక్కు పోరాటాలు త్యాగాలతోని అనేక మంది భూములు త్యాగం చేశారు, రక్తం తర్పించారు. ఇటువంటి ఫ్యాక్టరీలో లక్షలాది మంది ప్రజలు జీవిస్తుంటే ఇవాళ విశాఖ ఉక్కు కర్మాగారానికి కేవలం పెట్టింది 4,000 కోట్ల రూపాయలు. 4 లక్షల కోట్ల ఆస్తిని ఇవాళ నిర్వాసులకి ఇంకా 8,000 మందికి ఉపాధి ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఇవాళ ఎటువంటి ఆలోచన లేకుండా 100% అమ్మేస్తాం, మూసేస్తాం, ఆదానికి గంగవరం పోటీకి అంటగట్టామని చెప్పేసి విశాఖ ఉక్కు భూముల్ని, ఫ్యాక్టరీని కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తుంది. ఆ ప్రయత్నానికి వ్యతిరేకంగా ఇప్పటికే 4 సంవత్సరాల నుంచి కార్మిక వర్గం, రాష్ట్ర ప్రజలు, రాష్ట్రంలో అనేక రాజకీయ పార్టీలు రోడ్ల మీద పోరాడుతుంటే కేంద్ర ప్రభుత్వం తక్షణమే దీన్ని ఉపసంహరించుకొని విశాఖ ఉక్కుని మరింత విస్తరణ చేపట్టి నిర్వాసులందరికీ ఉపాధి, రాష్ట్రంలోని అందరికీ కూడా ఉపాధి చూపించాలని చెప్పేసి విశాఖ ఉక్కు కర్మాగారానికి ఉన్నటువంటి అప్పులు, వడ్డీలు ఏమైనా వాయిదాలు అయ్యాలి, అలాగే సొంత గనులు కేటాయించాలని చెప్పేసి ఈ రేపు కేంద్రంలో వచ్చేటువంటి ప్రధానమంత్రి గారు 8వ తారీఖున ప్రకటించవలసిన అవసరం ఉంది. ఎందుకంటే ఆంధ్రులు పోరాటాలు, త్యాగాలు చేసి అతిపెద్ద స్టీల్ ప్లాంట్ విశాఖ ఉక్కు కర్మాగారం ప్రభుత్వ రంగంలో శ్రీశోర్ స్టీల్ ప్లాంట్ ని కాపాడుతామని గతంలో హామీ ఇచ్చారు. హామీని మీరు నెరవేర్చకపోతే మటుకు ఆంధ్రులు పెద్ద ఎత్తున రేపు 7వ తారీఖున విశాఖలోని ప్రదర్శనలు జరుగుతున్నాయి, రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రదర్శనలు జరుగుతాయి. మీరు 8వ తారీఖున స్పష్టమైన ప్రకటన చేసి నిర్వాసులకి, ఆంధ్ర ప్రజలకి న్యాయం చేస్తారని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం.